వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ది N3 మీడియా న్యూస్. దిస్ ఇస్ మహిద్. నెల్లూరు నగరంలో శనివారం మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే సైకోల్లా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి నారాయణ. రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, అభివృద్ధి సంక్షేమంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. శనివారం మంత్రి 15-8-10వ డివిజన్లలో అధికార యంత్రాంగంతో కలిసి పర్యటించారు. స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ వినతులై స్వీకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. ఏళ్ల నాటి సమస్య పరిష్కరించేందుకు వచ్చిన మంత్రికి మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనను ప్రజలు ప్రశంసిస్తున్నారని అన్నారు. అది చూసి వైసీపీ జీర్ణించుకోలేక అనవసరమైన రాద్ధాంతం చేస్తుందన్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన 16,000 మంది ఉపాధిని హరించాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక సైకోల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వాళ్ళ తీరు మారకపోతే 2029లో వైసీపీ గ్రాఫ్ జీరోకి పడిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ నందన్, తహసీల్దార్ వెంకటలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పాక్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, స్థానిక టీడీపీ నేతలు తిరుమల నాయుడు, పెంచల్ చౌదరి, బీసీ బాబు, శేఖర్, హేమంత్, గయాస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఒకటి అడిగేది, సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి, మాకు హక్కుండే ఇవ్వండి, మాకు పూర్తి హక్కుండే ఇవ్వండి. మేము ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకునేటట్టుగా, లోన్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకునేటట్టుగా అలాంటి పట్టాలు ఇవ్వండి అని అడిగారు. ఖచ్చితంగా అది చేయటం కోసం వచ్చాను. ప్రజలైతే చాలా ఆనందంగా ఉంటారు. తల్లికి వందనం అయితే ఒక్కొక్కరింట్లో 2-3 కూడా వచ్చింది ఏరియాలో. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం సంక్షేమాలు చాలా బాగా చేస్తుందని వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నోటికున్నానే. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం భరించలేకపోతుంది. ఆ ఆనందాన్ని ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటాం, ప్రజలు ఆనందంగా ఉంటాం, వైసీపీ వాళ్ళు భరించలేకపోతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనం ఓపెన్ చేశారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా వచ్చిన జనం ఎలా వచ్చారంటే, తరలి వచ్చారంటే 5 లక్షల పైగా వచ్చారు. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. 2014-19లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలాంటి తీసుకోవడం జరిగింది. అలాంటి ఆనందాన్ని ప్రజలు ఆనందంగా ఉండారు. వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండాలని ఏదో ఒక ఇష్యూ చేస్తారు. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఎప్పుడైనా ఒక మంచి పని చేస్తే వెంటనే ప్రజలు ఆనందంగా ఉండకూడదని ఆనందాన్ని పోగొట్టడానికి ఒక సైకో మెంటాలిటీతో ఏదో ఒకటి తెస్తుంటారు. మంత్రి నారాయణ ఓ సామాన్య కార్యకర్తగా మారి టీ స్టాల్లో పార్టీ శ్రేణులు అధికారులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఛాయ్ తాగుతూ వారితో ముచ్చటించారు. టీ చాలా బాగున్నాయి, వ్యాపారం ఎలా జరుగుతుంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటూ షాప్ యజమానిని ఆప్యాయంగా పలకరించారు నారాయణ. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర టీ స్టాల్ వద్ద ఒక అద్భుతమైన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. మంత్రి నారాయణ అనూహ్యంగా టీ స్టాల్కు వచ్చి స్థానికులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి ఛాయ్ తాగారు. ఛాయ్ చాలా అమోఘంగా ఉందని ఆయన మనసారా ప్రశంసించడమే కాక అక్కడున్న వారితో కలిసి సరదాగా ముచ్చటించారు. షాప్ యజమానిని ఆత్మీయంగా పలకరించి వారి వ్యాపారం ఎలా జరుగుతుందో, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఓపికగా ఆరా తీశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సాదాసీదా ఆత్మీయ పలకరింపులు, ప్రజల మధ్య ఆయన మమేకమైన తీరు స్థానికులలో ఎంతో ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపాయి. చేనేత కార్మికులతో కూటమి ప్రభుత్వానికి విడదీయనిరాని అనుబంధం ఉందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన ఎమ్మెల్యే కోటంరెడ్డి, జేసీ వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు బీదా. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర అన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని
శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి బీద పాల్గొన్నారు. బాపట్లలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని 4793 మంది చేనేత కార్మికులకు బ్యాంకు ఖాతాల్లో నేతన్న సేవలో పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన జాతీయ చేనేత సభలో ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులతో తమ ప్రభుత్వానికి విడదీయరాని అనుబంధం ఉందని, వారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చేనేతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ రామస్వామి, చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కె బాలసుబ్రహ్మణ్యం, వరప్రసాద్, జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలా, రాను రాను ఇంకా ఈ వృత్తి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, మార్కెటింగ్ సమస్యలు అనేటువంటిది పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఆనాడు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా ప్రత్యేకంగా, ఎందుకంటే అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్నిటితో పాటుగా ఆ జిల్లాలో మగ్గాలు ఎక్కడున్నాయి, చేనేత కార్మికులు ఎక్కడున్నారు, ఎవరైనా ఉంటే పిలిపిని మాట్లాడతానని కర్నూలు నుంచి ఆయన ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన వర్గాల యొక్క సమస్యలన్నీ కూడా ఇంటూ వచ్చారు. ఎందుకంటే ఆయనకి మన అదృష్టం, ఆయన మంగళగిరిలో పోటీ చేయడం, ఎందుకంటే అక్కడ చేనేత వర్గాలు ఎక్కువ ఉండడం, అక్కడ కార్మికులు కానీ మన దీంట్లో నుంచి వ్యాపార వర్గాలు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో ఉండడం, వారు పదే పదే అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన రాష్ట్రం అంతా కూడా యువగళం పాదయాత్రలో ఒక ప్రణాళికబద్ధంగా మన ప్రాంతానికి ఏం కావాలో, నెల్లూరు జిల్లాలో సమస్యలు ఏంటి, అనంతపూర్లు ఏంటి, చిత్తూరులు ఏంటి, కర్నూలు ఏంటి, గుంటూరులో ఏ సమస్యలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో ఏమున్నాయి, ఉత్తరాంధ్రలో ఏమున్నాయి అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో వారు యువగళం పాదయాత్రలో మన వర్గాలతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చారు. సూలూరుపేట పట్టణంలో గంజాయి విక్రయాల వాడకం భయాందోళన కలిగిస్తుంది. ఇసుక మెట్ట రైల్వే ట్రాక్ వద్ద గంజాయి సేవిస్తూ మత్తులో మునిగి తేలుతున్నారు. కొందరు అక్రమ మార్కులు యువతనే టార్గెట్ చేసుకుని మత్తుకి బానిసలను చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి గంజాయి విక్రయాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సూలూరుపేట పట్టణం, దాని పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. స్థానిక ఇసుక మిట్ట దగ్గర రైల్వే ట్రాక్ వద్ద ఇలా గంజాయి సేవిస్తూ మత్తులో ఎంజాయ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ ప్రతిరోజు గంజాయిపై అవగాహన కల్పిస్తున్నా, ఎంతో కొంత గంజాయి విక్రయాలు అరికడుతున్నా ఏదో ఒక రూపంలో యువతకు గంజాయి అందుబాటులోకి వస్తుంది. గంజాయి వ్యసన పరులకు ఖాళీ స్థలాలు, పట్టాల పక్కన ఉన్న పొదలు, చీకటి ప్రాంతాలను ఎంచుకొని కొంతమంది యువకులు రోజు సాయంత్రం, రాత్రి వేళల్లో గంజాయి సేవిస్తున్నారు. నిఘా తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో యువకులు గుంపులుగా చేరి మత్తు పదార్థాలు తీసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే విద్యార్థులతో పాటు పనులు లేని కొంతమంది యువకులకు కొందరు అక్రమ మార్కులు గంజాయి అలవాటు చేస్తున్నారు. మత్తుకు బానిసలైన యువకులు దాన్ని కొనుగోలు చేసేందుకు డబ్బుల కోసం చిన్న చిన్న దొంగతనాలు, దౌర్జన్యాలు, గొడవలకు దిగుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వెంకటరెడ్డిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జు అవ్వడంతో పాటు శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీనివాసులు మృతి చెందాడని భావించిన ట్రిప్పర్ డ్రైవర్ అనంతసాగరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కలవై మండలం వెంకటరెడ్డిపల్లి NH 565 హైవే రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గూడూరుకు ట్రాక్టర్పై వెళ్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జు కాగా
శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీనివాసులు మృతి చెందాడని భావించిన ట్రిప్ డ్రైవర్ అనంతసాగరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. అయితే అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాసులు గాయాలతో ఉండడాన్ని గుర్తించి వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. దీంతో శ్రీనివాసులను అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నేను బొద్దుకూరపాడు ప్రకాశం జిల్లా నుంచి గూడూరులో పెట్టేదానికి ట్రాక్టర్ తీసుకొని వస్తున్నాను. పెన్నా బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి వెనక నుంచి టిప్పరు స్పీడ్లో యాక్సిడెంట్ చేశాడు. నేను పడిపోయేసరికి నేను చనిపోయాను అనుకుని టిప్పర్ డ్రైవరు వదిలేసి స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయ్యాడన్నారు. నన్ను అక్కడ రన్నింగ్లో ఉన్న కుర్రవాళ్ళు చూసి 108 కాల్ చేస్తే 108 వాళ్ళ వెహికల్లో ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. నాకు ట్రీట్మెంట్ చేశారు హాస్పిటల్లో. ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కోవూరులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోవూరు మండల పరిధిలోని కోవూరు గ్రామ పంచాయతీ గుమ్మల దిబ్బలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం కవరిగిరి పుట్టయ్య ఉరివేసుకుని చనిపోయాడు. స్థానికులు గమనించి పోలీసు వారికి సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. పెద్ద పంజాని మండలంలో విషాదం చోటు చేసుకుంది. నాటు తుపాకీ పేలి వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం పక్కనే నాటు తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక హత్యకు సంబంధించిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మారపల్లి గ్రామంలో నాటు తుపాకీ పేలి శ్రీనివాసులు అనే 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా అందించిన సమాచారం ప్రకారం శ్రీనివాసులు ఛాతీ భాగంలో గుండె సమీపంలో బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే నాటు తుపాకీ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక హత్యకు సంబంధించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే శ్రీనివాసులను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శ్రీనివాసులకు చెందిన సొంత పొలం సమీపంలో చోటు చేసుకోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇది హత్య లేక తుపాకీ ప్రమాదవశాత్తు పేలడం వల్లే మృతి సంభవించిందా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. సర్వేపల్లి కాల్వ కట్టపై మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. నిర్వాసితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అవకాశం ఉంటే ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. సర్వేపల్లి కాలువ కట్టపై 60 ఏళ్లుగా కొంతమంది నివాసం ఉంటున్నారని, వాళ్లంతా పట్టాలు అడుగుతున్నారని మంత్రి నారాయణ అన్నారు. సర్వేపల్లి కాలువ కట్టపై మంత్రి నారాయణ శుక్రవారం పర్యటించారు. అధికార యంత్రాంగంతో కలిసి నిర్వాసితుల సమస్యలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి స్వయంగా వచ్చిన మంత్రికి జనం అడుగడుగున నీరాజనాలు పలికారు. మంగళ హారతులతో స్వాగతం పలికిన స్థానిక మహిళలు సర్వేపల్లి కాలువ కట్టపై సర్వే చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ కట్టపై నిర్వాసితులు భగత్ సింగ్ కాలనీ తరహాలో శాశ్వత పట్టాలు అడుగుతున్నారని, ఇచ్చిన హామీ ప్రకారం సర్వే చేయిస్తున్నామని అన్నారు. నిబంధనల ప్రకారం అవకాశముంటే ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చానన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంత్రి పొంగూరు నారాయణ కౌంటర్ ఇచ్చారు. 16,000 కుటుంబాల్లో వెలుగులు నింపితే ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. 2029లో కూడా ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు నారాయణ. వైసీపీ వాళ్లు ఎందుకు నిరాహార దీక్షలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి నారాయణ అన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, వాళ్లంతా సంతోషంగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారన్నారు. డిఎస్సీని అడ్డుకునేందుకు కేసులు వేసి విఫలమయ్యారని, ఇప్పుడు 16,000 కుటుంబాల్లో వెలుగులు నింపితే ఓర్వలేకున్నారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని అన్నారు. మంత్రి లోకేష్ జాబ్ క్యాలెండర్ను మళ్లీ రిలీజ్ చేస్తున్నారని, మళ్లీ ఉద్యోగాలు ఇస్తారని వైసీపీ నేతలు భయపడ్డారన్నారు. అందుకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. వైసీపీ తీరును జనం చీతరించుకున్నారని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. వింజమూరులోని సచివాలయం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కావలి డివిజన్ డీడీఓ
నాగేశి కుమారి తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు ఏపీ గవర్నెన్స్ పోర్టల్లో నమోదైన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కావలి డివిజన్ డీడీఓ నగేష్ కుమారి శుక్రవారం వింజమూరు మండలంలోని స్వర్ణగ్రామ పంచాయతీ సచివాలయాన్ని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై, ఏపీ గవర్నెన్స్ పోర్టల్లో నమోదైన వివరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సేవలను నిబంధనల మేరకు సమర్థంగా అందించాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సచివాలయం నుంచి అందించే సేవలను ప్రజలకు అందించే విధంగా ఉండాలని సూచించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి తడి పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువు తయారు చేయడం, వాటిని విక్రయించడం పంచాయతీకి ఆదాయ వనరుగా ఉందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను వెంటనే పునరుద్ధరించాలని బహుజన ఐక్య వేదిక, దళిత క్రైస్తవ వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. సుమారు 600 మంది దళిత విద్యార్థుల జీవితాలపై కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే పాసం సునీల్ ఈ రకమైన చర్యకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోట మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల వద్ద బహుజన ఐక్యవేదిక మరియు దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక సభ్యులు, దళిత క్రైస్తవ వేదిక సభ్యులు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం దళితుల పట్ల చూపిస్తున్న వివక్షపై నిరసన తెలిపారు. 600 మంది దళిత విద్యార్థుల జీవితాలపై కూటమి ప్రభుత్వం, గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఈ రకమైన చర్య చేయడం దుర్మార్గమని అన్నారు. గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ తీసివేసినటువంటి ఎస్సీ గురుకుల పాఠశాలను మరలా పునరుద్ధరిస్తే చరిత్రలో మిగిలిపోతాడని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. లేని ఎడల బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక నాయకులు, దళిత క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఎస్సీల మీద టార్గెట్ చేసి రాష్ట్రంలో 3 గురుకుల పాఠశాలలో 3 ఎస్సీలువే ఎత్తేశారు. అంటే పిల్లల భవిష్యత్తు 5వ తరగతి నుంచి 5th క్లాస్ నుంచి మాత్రమే పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది. ఈ ప్రాంతాల్లో 1987లోనే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషితో ఇక్కడ రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మొదటగా కోటలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి కోటలో పెట్టడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ప్రతి జిల్లా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి వచ్చి కోటలో చదివిన పరిస్థితి. చదివి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఈరోజు చాలామంది అవుతా ఉన్నారు. కారణం ఇక్కడ పునాది ఇక్కడ పడ్డది కాబట్టి కోట. ఒక సీటు దొరకాలంటే కాంపిటీషన్లో కొట్టుకోవడం చిన్న పని కాదు కోటలో. అట్లాంటి స్కూల్ని ఎత్తేసి మీరు మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఐఐటి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అనడం దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కాళహస్తీశ్వర ఆలయంలో చెంగల్రాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ చెంగల్రాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చెంగల్రాయ స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వంగ సుందరంగా అలంకరించబడిన తెప్పపై కొలనులో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాల కాంతులతో, మంగళ వాయిద్యాల నినాదాలతో, వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ తెప్పోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని విశేష పుణ్య ఫలాన్ని పొందారు. కార్యక్రమం ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కె సాయి ప్రసాద్, కార్యనిర్వహణాధికారి బికే వెంకటేశ్వర్లు, డిఈఓ కృష్ణారెడ్డి, బోర్డు సభ్యులు గుర్రప్పశెట్టి, ప్రత్యేక ఆహ్వానితులు శైలజ, ఆలయ అధికారులు, పోలీస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్, సంబంధిత అన్ని శాఖల అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.